నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మంచి కథ వినబోతున్నాం. అందరం కలిసి పనిచేస్తే ఎంత బావుంటుందో చెప్పే కథ. విందామా మరి? సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దాం. మొత్తం 5 భాగాలున్నాయి. ఒక్కొక్కటిగా మెల్లగా సరదాగా మాట్లాడుకుందాం. మొదటగా రవి అనే ఒక వ్యక్తి కథతో మొదలు పెడదాం. రవి చాలా సక్సెస్ఫుల్, కానీ తన మనసులో ఎవ్వరికీ తెలియని ఒక చిన్న బాధ ఉండేది. ఎలాగంటే, మంచి ఎండగా ఉన్న ఆకాశంలో ఒక చిన్న నల్ల మబ్బులా అన్నమాట. చూసారా, రవి మనసులో ఎంత బలంగా అనుకునేవాడంటే, ఈ పని నడుస్తోందంటే దానికి కారణం కేవలం నేనే అని. ఇదే అతని మొదటి ఆలోచన. అంతేకాదండోయ్, నా పట్టుదల, నా కష్టం లేకపోతే ఇది అస్సలు సాధ్యమయ్యేదే కాదు అని కూడా అనుకునేవాడు. చూసారా, ఎంత భారాన్ని తన మీదే వేసుకుంటున్నాడు. ఇక చివరిగా మిగతా వాళ్లంతా సాయం చేస్తారు, కాని అసలైన ఇంజిన్ని నేనే అనుకునేవాడు. ఈ ఆలోచన ఒకవైపు గర్వంగా అనిపించినా మరోవైపు తనని చాలా ఒంటరిని చేసేసింది. ఊహించుకోండి, ఒక పెద్ద పడవని, అది వర్షం పడుతున్నప్పుడు ఒక్కరే నడపడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది తన పరిస్థితి. సరే, మరి పాత ఆలోచనా విధానం నుండి కొత్తదానికి ఎలా మారాలి? అదెలా ఉంటుందంటే, ఒక చిన్న గల్లీలో నుండి పెద్ద 4 లైన్ల హైవే మీదకొచ్చినట్లుంటుంది. చాలా తేడాగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. పాత ఆలోచన ఏంటంటే, అంత నేనే ముఖ్యం అనుకోవడం. కొత్త ఆలోచన ఏంటంటే, ఇది మనందరిది అనుకోవడం. ఇది మన స్కూల్ స్పోర్ట్స్ డే లాంటిది. ఒంటరిగా 100 మీటర్ల పరుగు పంద్యంలో పరిగెట్టడం పాత ఆలోచన. కానీ రిలే రేస్లో మన చేతిలో ఉన్న బ్యాటన్ని నమ్మకంగా మన స్నేహితుడికిచ్చి వాళ్ళు కూడా మనలాగే బాగా పరిగెత్తుతారని నమ్మడం, అదే కొత్త ఆలోచన. సరే, అప్పుడు రవి ఏం చేశాడంటే, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాడు. అంతే, ఏదో మ్యాజిక్ జరిగినట్టు అద్భుతమైన ఫలితాలు రావడం మొదలయ్యాయి. అవేంటో తెలుసుకోవాలని ఉందా? చూద్దాం పదండి. రవి చేసినవి ఏవో పెద్ద పెద్ద పనులు కాదండి, చాలా సింపుల్ మార్పులు. నా వ్యాపారం అనకుండా మన వ్యాపారం అనడం మొదలుపెట్టాడు. ఏదైనా మంచి జరిగితే, చూడండి మన టీం ఎంత బాగా చేసిందో అని చెప్పేవాడు. అంతేకాదు, చిన్న చిన్న బోనస్లు, సర్ప్రైజులు ఇచ్చేవాడు. అందర్నీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాడు. మనం స్కూల్లో మన లంచ్ బాక్స్ని ఫ్రెండ్స్తో పంచుకుంటాం కదా, అంత సింపుల్ అన్నమాట. ఈ చిన్న మార్పుల వల్ల వచ్చిన ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు. అతని టీం మరింత నమ్మకంగా, చాలా చురుకుగా తయారైంది. ఎప్పుడూ మాట్లాడని వాళ్ల దగ్గర్నుండి కూడా కొత్త కొత్త ఐడియాలు రావడం మొదలయ్యాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి ఆ ఒంటరితనమనే ఫీలింగ్ పోయింది. ఈ అనుభవం ద్వారా రవి ఒక అందమైన పాఠం నేర్చుకున్నాడు. అదేంటంటే, పురోగతి అనేది ఒక వ్యక్తి కష్టపడి పనిచేయడం వల్ల రాదు. అది చాలామంది కలిసి ఒకే మాట మీద నమ్మడం వల్ల వస్తుంది. ఎంత మంచి మాట కదా. సరే, ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా. ఇప్పుడొకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. నెమ్మదిగా మన ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయం అనేది ఎప్పుడూ సోలో ప్రాజెక్ట్ కాదు. పురోగతి అనేది మనుషుల వల్లే సాధ్యమవుతుంది. మనం మన ప్రయాణాన్ని నలుగురితో పంచుకున్నప్పుడు అది చాలా తేలికగా, ఇంకా సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఇప్పటికీ అంతా నేనే నడిపిస్తున్నా అనే భారాన్ని మోస్తున్నారా? మీ చుట్టూ ఉన్నవాళ్లు అందిస్తున్న సహాయాన్ని, వాళ్ల సహకారాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారా? మీరు సాధించే పురోగతిని మీ ఒక్కరి వ్యక్తిగత ప్రయత్నంగా చూస్తున్నారా, లేక అందరి కలిసికట్టు శక్తిగా భావిస్తున్నారా? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇది మీకోసం ఒక చిన్న సరదా హోంవర్క్ లాంటిది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక కప్పు ఛాయ్ తాగినంతసేపు అంతే. మనం చెయ్యాల్సింది ఒక సింపుల్ థ్యాంక్యూ చెప్పడమే. ఈరోజు ఓ 5 నిమిషాలు టైం తీసుకోండి. మీ ఎదుగుదలకు సహాయపడిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి. వాళ్ళు మీ టీం మెంబర్ కావచ్చు, మీ గురువు కావచ్చు, లేదా ఒక స్నేహితుడు కావచ్చు. వాళ్ళకి ఒక చిన్న థ్యాంక్యూ నోట్ పంపండి. అందులో ఇలా రాయండి: మీ సపోర్ట్ నా ప్రయాణంలో నిజమైన మార్పులు తెచ్చింది. ఈ చిన్న పని మనలో ఎంత మార్పు తెస్తుందో మీరే చూస్తారు. మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. మళ్ళీ కలుద్దాం.